ఖలిస్తాన్ ఉద్యమం ఆవిర్భవించడానికి కారణాలు ఏంటో అసలు చూద్దాం. 19వ శతాబ్దంలోని ఆర్య సమాజ్ కార్యకలాపాలు సిక్కులలోని అభద్రతాభావాన్ని కలిగించారన్నమాట. 19వ శతాబ్దంలోని ఆర్య సమాజు ఏర్పడింది కదా, దీని యొక్క కార్యక్రమాలు సిక్కులలో అభద్రతాభావాన్ని కలిగించారన్నమాట. 1898లోని కహనా సింగ్ సభ అనే సిక్కు పండితుడు హమ్ హిందూ నహీ హే అనే పుస్తకాన్ని రచించారన్నమాట. సిక్కుల్లో ఒక వర్గం ఎప్పుడూ తాము హిందూ మతంలో భాగం కాదని బల్లగుద్ది చెప్పేవారు. నేటికి ఆ వాదన వారిని కోల్పోలేదు. ఆ భావం పరోక్షంగా ఖలిస్తాన్ ఉద్యమానికి ఆజ్యం పూస్తుందన్నమాట. అంటే సిక్కుల్లో ఒక వర్గం ఎప్పుడు హమ్ హిందూ నహీ హే అని చెప్తుంటారు అనమాట. ఆ వర్గం భావం నుంచి పుట్టింది ఖలిస్తాన్ ఉద్యమం అనమాట. ఆనాటి నుంచి అమృతపాల్ దాకా ఖలిస్తాన్ ఉద్యమం నడుస్తుందన్నమాట. ధీరులు, దేశభక్తులు, కష్టజీవులు అని సిక్కుల పట్ల అపోహలు, అనుమానాలకు ఖలిస్తాన్ ఉద్యమం తావిస్తుంది. ఖలిస్తాన్ పేరెత్తగానే ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానము, భింద్రవాలే, బబ్బర్ కల్సా ఉగ్రవాదము, స్వర్ణ దేవాలయంపై భారత సైన్యం దాడి, ఇందిరాగాంధీ హత్య, సిక్కులు ఊచకోత, లొంగువాల హత్య, 8 ఏళ్ల పాటు రావణ కష్టం రైగుల పంజాబ్, కేపీఎస్ గిల్లు, మరి ముఖ్యంగా నేటి అమృతపాల్ సింగ్ మన కళ్ళ ముందు కనలాడుతారన్నమాట. ఇవన్నీ ఇటీవల చరిత్రలు. నిజానికి ఖలిస్తాన్ ఉద్యమం మూలాలు 19వ శతాబ్ద చరిత్రలో ఉన్నాయన్నమాట. ఈ మూలాలతో పాటు 1947 వరకు చోటు చేసుకున్న సంబంధిత పరిణామాలను మనం అసలు చర్చిద్దాలి. మధ్యయుగాల భక్తి ఉద్యమంలో భాగంగా నానక్ ప్రబోధం నుంచి ఉద్యమించే సిక్కు ధర్మము. మధ్యయుగాల భక్తి ఉద్యమంలో భాగంగా నానక్ ప్రబోధం నుంచి ఉద్యమించిందే సిక్కు ధర్మం. అప్పట్లో భక్తి ఉద్యమాలు జరిగాయి కదా, అందులోని గురు నానక్ భక్తి ఉద్యమం ద్వారా ఆయన ఉద్భవించిన ప్రబోధం నుంచి ఉద్భవించింది సిక్కు ధర్మం అనమాట. ప్రేమ, మానవత్వము, సౌభ్రాతను ఉపదేశించడం వలన ఆనాటి అవ్యక్త పంజాబ్లోని పెద్ద సంఖ్యలో హిందువులు సిక్కు మతాన్ని స్వీకరించారన్నమాట. అప్పట్లో ఈ నానక్ బోధనకి ఆకర్షితులై మొఘల్ చక్రవర్తి పాలనలో మొగ్గుతున్న ప్రజలకు సిక్కు ధర్మం ఒక ఆలంబనంగా నిలిచిందన్నమాట. మొఘల్ చక్రవర్తి పాలన మొగ్గుతున్న ప్రజలకు సిక్కు ధర్మం ఒక ఆలంబనంగా నిలిచిందన్నమాట. బౌద్ధము, ఇస్లాం, క్రైస్తవం వల్ల సిక్కు ధర్మం కూడా వ్యవస్థీకృత మతంగా రూపుదిద్దుకుంది. అప్పట్లో ఎక్కువగా పెద్ద సంఖ్యలోని హిందువులు సిక్కు మతాన్ని స్వీకరించారు అప్పట్లో. అలాగే బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవం వల్ల మన సిక్కు ధర్మం కూడా వ్యవస్థీకృత మతంగా రూపుదిద్దుకుంది. సిక్కు మత 5వ గురువు అర్జును, 9వ గురువు తేజ్ బౌద్ధులకు మొఘల్ చక్రవర్తి మరణశక్తి విధించడంతో అందుకు ప్రతీకారంగా సిక్కులు సాయుధ ప్రతిఘటనకు ఉద్యముక్తులయ్యారన్నమాట. గురు గోవింద్ సింగ్ 10వ గురువు స్థాపించిన ఖల్సా సంప్రదాయము సిక్కు మతాన్ని రాజకీయాన్ని మిళితం చేస్తుందన్నమాట. సిక్కులను సుశిక్తులను సైనికులుగా తీర్చిదిద్దింది ఖల్సా. నాడు ప్రతి హిందూ కుటుంబం నుంచి ఒక సిక్కుగా మారేవారని చెబుతారు. గురు గోవింద్ సింగ్ మరణాంతరము మొఘల్ చక్రవర్తి పోరాట క్రమంలోని పంజాబ్లోని 12 మిస్ స్వయం ప్రతిపత్తి గల రాజ్యాలు అమృత్సర్ రాజధానిగా ఏర్పడ్డాయి. గురు గోవింద్ సింగ్ మరణాంతరం మొఘల్ చక్రవర్తి పోరాట క్రమంలోని పంజాబ్లోని 12 స్వయంప్రతి రాజ్యాలు అమృత్సర్లో రాజధానిగా ఏర్పడ్డాయన్నమాట. ఈ మిస్సుల పాలనకు సుశిస్తులు అసిక దళంతో మొఘల్ సైన్యంపై మెరుపుదాడులు చేసేవారన్నమాట. ఈ 12 మిస్సులు పాలకులు సుశిక్తులను అసిక దళాలతో మొఘల్ సైన్యం మెరుపులు తెచ్చారన్నమాట. 18వ శతాబ్దం నడివికి మధ్యకాలంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. ఒకవైపు దురాశ సేనలతో ఆఫ్ఘన్లతో పోరాడుతూ, మరోవైపు వ్యవసాయ వ్యాపారంగా పంజాబ్ సిక్కులు, హిందువులు రాణించారన్నమాట. ఈ క్రమంలో రాజపుత్రులు, మరాఠాలు, రోహిల్లాలు తదితర దేశభక్తితో కూడా వాళ్ళు తలపడ్డారన్నమాట. ఈ విధంగా మొఘళ్ళు సిక్కులు తలపడ్డారు. 1761లో మరాఠా, ఆఫ్ఘన్ నడుమ జరిగిన 3 పానిపట్ యుద్ధం ఉపకరణం చరిత్రను కూడా మలుపు తిప్పిన సంగ్రామం అన్నమాట. ఈ యుద్ధంలో మరాఠాల ఓటమి ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరణకు దోహదపడింది. ఈ పోరులో పేష్వాల వంతెత్తు పోకర్లు, మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన సిక్కులు వారికి తోడుగా నిలవలేదు. 1801లో మహారాజా రంజిత్ సింగ్ నేటి కాశ్మీర్, అవిభక్త పంజాబ్, దక్షిణ సింధ్ సరిహద్దుల వరకు సువిశాల భూభాగాన్ని ఆక్రమించి శక్తివంతమైన పంజాబ్ రాజ్యాన్ని స్థాపించాడు. 1801లో మహారాజా రంజిత్ సింగ్ నేటి కాశ్మీరు, అవిభక్త పంజాబ్ను, దక్షిణాన సింధు సరిహద్దుల వరకు సువిశాల భూభాగాన్ని ఆక్రమించి శక్తివంతమైన పంజాబ్ రాజ్యాన్ని స్థాపించాడు. 70% ముస్లింలు, 15 నుండి 20% హిందువులు, 10 నుండి 12% సిక్కులు శాంతియుత సహజీవనం చేసే పంజాబ్ను 1839 వరకు ఆయన అప్రదంగా పాలించారన్నమాట. అప్పట్లోని 70% మంది ముస్లింలు ఉండేవారు. అక్కడ 15% మంది 15 నుంచి 20% వరకు హిందువులు ఉండేవారు. కానీ 12% మంది సిక్కులు ఉండేవారు. అలాంటి రాజ్యాన్ని ఆయన 1839 వరకు పరిపాలించారన్నమాట. 1801 నుంచి
ఖల్సా సమాఖ్య ఈస్ట్ ఇండియా కంపెనీతో 2 యుద్ధాలు చేసి ఓటమి పాలైంది. ఈ యుద్ధంలో పురబియా సిపాయిలు కంపెనీ సేనలో అత్యధిక సంఖ్యలో ఉన్న హిందీ సిపాయిలు అనమాట. వాళ్ళనే తాము ఓడిపోయినట్టు భావన సిక్కుల్లో ప్రగాఢంగా ఉండేదన్నమాట. ఈ ఖల్సా సమాఖ్య ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధాలు చేసింది. ఇందులోని ఈ హిందీ సిపాయిల వల్ల మనం ఓడిపోయామని భావన సిక్కుల్లోని వచ్చిందనమాట. రంజిత్ సింగ్ పునాదులు వేసిన పంజాబ్ రాజ్యం సిక్కుల అస్తిత్వాన్ని బలోపేతం చేసిందనమాట. 1850లో ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో సిక్కులు కంపెనీ సర్కారుకి అండగా నిలిచిందనమాట. ఈ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం వారికి యుద్ధ జాతిగా పరిగణించి సైన్యులు పెద్ద ఎత్తున నియమించిందనే అభిప్రాయం కూడా కొట్టిపారేలు. అంటే 1857లోని సిక్కులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సహాయం చేశారన్నమాట. ఈ కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం వారి యుద్ధ జాతిగా పరిగణించి సైన్యంలో కూడా వాళ్ళు నియమించింది. రాను హిందువులు ముఖ్యంగా జాట్ కులస్తులు సిక్కు మతం స్వీకరించడం వల్ల సిక్కుల జనాభా గణనీయంగా పెరిగిందన్నమాట. తర్వాత అలాగా సిక్కు మతంలో ముఖ్యంగా జాట్ కులస్తులు సిక్కు మతాన్ని స్వీకరించడంతో సిక్కుల జనాభా గణనీయంగా పెరిగిందన్నమాట. హిందూ సంస్కృత స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ ద్వారా హిందువులను వేదాలపై మళ్లించే ప్రయత్నంలో ఇతర మతాలను ముఖ్యంగా సిక్కు మతాన్ని ఘాటుగా విమర్శించారు. ఆర్య సమాజ కార్యకలాపాలు సిక్కులు అభద్రతా భావన కూడా కలిగించాయి. 1898లో కర్నాల్ సింగ్ సభ అనే సిక్కు పండితుడు హమ్ హిందూ నహీ అనే పుస్తకాన్ని రచించారన్నమాట. సిక్కుల్లో ఒక వర్గం ఎప్పుడు తాము హిందువుల మతంలో భాగం కాదని బల్లగుద్ది చెప్పారన్నమాట. నేటికి ఈ వాదన వారిని కోల్పోలేదు. ఆ భావమే పరోక్షంగా ఖలిస్తాన్ ఉద్యమానికి ఆద్యం పోసింది. సిక్కుల పూజా సంస్కారాలు, గురుబాణిలో వీరే దోర్లే సంస్కృత పదాలు, గురు గ్రంథ్ సాహిబ్లో పేర్కొన్న హిందూ వేల్పుల పేర్లు, దేవనాగరి లిపిని పోలి ఉన్న గురుముఖి హిందూ మత సంప్రదాయాల కన్నా భిన్నంగా ఏమీ కనపడవు. సిక్కుల్లో 80% పైగా శాకాహారులు ఉంటారు. వారు హిందూ దేవాలయాలను దర్శిస్తారు. సిక్కు మతానికి ఆర్యుడైన నానక్ నుంచి చివరి గురువైన గురు గోబింద్ సింగ్ వరకు అందరూ హిందూ ఖత్రి కులానికి చెందిన వారే. సిక్కు జాట్లు ఈ నిజాన్ని తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తారు. హిందువుల్లో మాదిరి ఖల్సా కులాతీకరణమేమీ కాదు. నిమ్న కులాల సిక్కులకు జాట్ సిక్కులకు అంచివేత గురి కాబట్టే వారు డేరా సచ్ సౌదా అనే ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక శిబిరాల వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే సిక్కుల మనసులో తాము హిందువులను కావన్న భావన ఎంత బలంగా నాటుకుందో కొన్ని హిందూ వర్గాల్లో సిక్కులు తమ మతంలో ఒక సముదాయంగానే భావన అంత గాఢంగా ప్రబలింది. 19వ శతాబ్దం చివరి దశకం నుండి పంజాబీ హిందువులు హిందీని ఆచరించడం ప్రారంభించగా గురుముఖి లిపిని పంజాబీ భాష సిక్కులు తమ అస్తిత్వాన్ని ప్రతీకగా భావించారు. 1920లో గురుద్వారాను శిరోమణి గురుద్వార ప్రబంధ కమిటీ పర్యవేక్షణ కింద చేర్చడానికి ఒక ఉద్యమ పార్టీగా అకాలీదళ్ అవతరించింది. ఈ పార్టీకి మాస్టర్ తారా సింగ్ నేతృత్వం వహించాడు. స్వర్ణ దేవాలయము, నాన్కానా గురుద్వారా, లాహోర్ దగ్గర పెత్తనం చెలాయించాలని అవినీతిపరులైన హిందూ మహంతులు ఆ ఉద్యమం ద్వారా సాగనంపారు. 1925 గురుద్వారా ప్రదక్షిణ చట్టం అమలులోకి వచ్చిందనమాట. 1925 గురుద్వారా ప్రదక్షిణ చట్టం అమల్లోకి వచ్చింది. ఎన్జీపీసీ ఆధ్వర్యంలో చేర్చబడ్డారు. అదే కాలంలో గదర్ వీరులు, జలియన్వాలా హతులు, భగత్ సింగ్ వంటి దేశభక్తులు బలిదానాలు యావత్ దేశం జోహార్లు అర్పించింది. 1940లోని ముస్లింలు ప్రత్యేక దేశం కొరకు బ్రిటిష్ సైన్యంపై జెండా ఒత్తిడి పెంచగా మాస్టర్ తారాసింగ్ పంజాబీలకు కూడా ప్రత్యేక దేశం అవసరమని రంజిత్ సింగ్ పాలించిన ప్రాంతాన్ని పంజాబ్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లీగ్ కాంగ్రెస్ అలవాటుగా తోసిపుచ్చాయి. దీంతో పంజాబీలు ముఖ్యంగా సిక్కుల ప్రయోజనాలు పరిరక్షించడానికి పుట్టిన పంజాబీ సుభాజ్యం భారతదేశం రాజ్యాంగబద్ధంగా తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని కోరింది. దేశ విభజన సమయంలో తలెత్తిన మత ఘర్షణలు లక్షలాది సిక్కులు, హిందువులు, ముస్లింలు ప్రాణం కోల్పారు. ఈ కలహారాలు ముస్లింలతో సిక్కులు బాగా తలపడ్డారు. లక్షలాదిగా హిందూ సిక్కు శరణార్థులు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ నుండి తూర్పు పంజాబ్లోకి ప్రవేశించారు. ముందెన్నడూ లేనంతగా దృఢంగా హిందూ సిక్కు ఐక్యత వెలువరించింది. 1960లో సిక్కు మెజార్టీ గల పంజాబ్ రాష్ట్రాన్ని ఏర్పడిన నాటి నుండి అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆది నుండి హిందూ సిక్కు నడుమ సాంస్కృతిక భౌగోళిక రాజకీయ కారణాల వలన కలిగిన మనస్పర్ధలు పాక్ పాలన కుసించాలు ఖలిస్తాన్ ఉద్యమానికి దారితీశాయి. అయినప్పటికీ హిందువులు, సిక్కులు అవిభాజ్య ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం కనుక దాదాపు 40 ఏళ్ల క్రితం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై సైనిక దాడి జరిగిన సందర్భంలో సర్దార్జీలు అనే భారతాన్ని ఊహించగలమా? ఒక తెలుగు పత్రికుడు చెప్తున్నమాట. మళ్ళీ ఖలిస్తాన్ ఉద్యమాలు వస్తున్నాయి, ఇది అంతవరకు న్యాయం కాదని చెప్తున్నమాట. అంటే ఖలిస్తాన్ ఉద్యమం ఏర్పడడానికి సిక్కులు ఎలాగ ఏర్పడ్డారు వాటి గురించి మనం తెలుసుకుంటేనే మనకి ఖలిస్తాన్ ఉద్యమం గురించి కొంతవరకు తెలుస్తుంది చరిత్ర. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు,
ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.